చేర్చబడిన వాడి పేరు తొలగించే హక్కు నాకుంది. ఇది పూర్తిగా తప్పు. ఎలక్షన్ కమిషనర్ గా ఎస్వై ఖురేషీ గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయనని మేము ఎన్నికల విధానం మీద ఒక సెమినార్ పెట్టి విజయవాడలో ఆయన పిలిస్తే ఆయన చెప్పాడు, అసలు మన భారతదేశంలో 47లో స్వతంత్రం వచ్చిన తర్వాత 52కి కానీ ఎన్నికలు పెట్టలేదు. ఇంత పెద్ద దేశంలో అందరికీ ఓటు హక్కు ఇచ్చి ఎన్నికలు నిర్వహించడం అనేదే పెద్ద ప్రక్రియ, అది పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సి వచ్చింది. మొట్టమొదట ఓటర్ లిస్ట్ ఎలా తయారు చేశారు? నువ్వు ఈ దేశంలో పౌరుడుగా కాదా అన్నది రుజువు చేసుకో అని ఏ ఒక్కరిని అడగలేదు. ఎందుకంటే 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతదేశం పౌరులే, ఆటోమేటిక్ గా పౌరులు, వాళ్ళు రుజువు చేసుకోక్కర్లేదు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా నాకు ఈ దేశంలో పౌరసత్వం కావాలి అనుకుంటే వాళ్ళు దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. 15 ఏళ్ళు ఈ దేశంలో ఉండడం, ఈ దేశానికి వాళ్ళు కూడా వాళ్ళు ఉండడం దేశానికి ఉపయోగం అనుకుంటే బయట వాళ్ళకి కూడా మనం పౌరసత్వం ఇస్తాం. మన దేశ పౌరసత్వం కేవలం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకే అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది అమెరికా వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డు తెచ్చుకున్నారు, తర్వాత వాళ్ళ పిల్లలు అక్కడ న్యాచురలైజ్డ్ అమెరికన్ సిటిజన్స్ అయ్యారు. ఎలా అయ్యారు? లేకపోతే ఇంకో దేశం పెడితే అక్కడ మన వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు అక్కడ పౌరులు ఎలా అయ్యారు? కాబట్టి పౌరసత్వం అనేటువంటిది తరతరాల నుంచి ఇక్కడే ఉంటేనే ఇస్తాము లేకపోతే లేదు అనే వాదన కూడా తప్పు. ఈ దేశం తాలూకా సామాజిక జీవితంలో నేను అంతర్భాగం అవుతాను అంటే నాకు పౌరసత్వం ఇవ్వచ్చు. ఇక్కడ నేను పుట్టి పెరగక్కర్లేదు, నా తాత ముత్తాతలు ఇక్కడ వాళ్ళు అవ్వక్కర్లేదు. మొట్టమొదటి ఓటర్ లిస్ట్ తయారు చేసినప్పుడు ప్రతి ఒక్కడూ మిస్ కాకూడదు. ఓటు అలవాటు చేయాలి. వాళ్ళకి తెలియదు అంతకుముందు ఓటేసి మన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవచ్చు అనేటువంటి ఒక హక్కు మనకు ఉంది అనేది వాళ్ళకి తెలియదు. రాజ్యాంగం కల్పించిన హక్కు. మన రాజ్యాంగంలో ఏముంది? మొట్టమొదటిది, we the people of India give unto ourselves this constitution. ఈ రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలు వాళ్ళకి వాళ్ళు సమర్పించుకున్నారు. మనకంటే ఇక్కడ తోగాడు లేడు, మనమే కింగ్, ప్రజలే రాజులు. కాబట్టి వీళ్ళకి ఓటు హక్కు అనేటువంటి ద్వారానే మన పెత్తనం చలామణి అవుతుంది. మనం ఎవరు పరిపాలించాలో మనం డిసైడ్ చేయడం అనేటువంటిదే ఓటు హక్కు తాలూకా సారాంశం. అంటే అందరికీ ఓటు హక్కు కల్పించాలి. అందుకని మొట్టమొదటి ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే, ఎలాగా ఆర్డర్ ఏమిటి? చాలా గ్రామాల్లో డోర్ నంబర్లు లేవు. డోర్ నంబర్లు లేకపోతే ఎన్నికల కమిషన్ వాళ్ళే ఏదో ఒక వరుస క్రమంలో పెట్టి ఆ ఇళ్ళకి గ్రామాల్లో డోర్ నంబర్లు వేసి మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాశారు. ఖురేషీ గారు చెప్పింది ఏంటంటే, పట్టణాల్లో వాళ్ళకి కొన్ని వింత సమస్యలు వచ్చాయి. పట్టణాల్లో బెగ్గర్స్ ఉన్నారు, ముష్టివాళ్ళు ఉన్నారు. ముష్టివాడికి ఓటు హక్కు ఉందో లేదా? ఉంది. మరి అడ్రస్ ఏంటి? కాబట్టి ఎన్నికల కమిషన్ దానికి ప్రత్యేకంగా సర్క్యులర్ ఇచ్చింది. ఆ ముష్టివాడు సాధారణంగా ఏ లొకాలిటీలో అడుగుతుంటాడు, ఆ లొకాలిటీలో అక్కడికి దగ్గరగా ఉన్న ఒక ఎలక్ట్రిక్ పోల్ కానీ ఏదైనా ప్రభుత్వం పెట్టినటువంటి ఒక ల్యాండ్ మార్క్ కానీ ఏదైనా ఉంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి వాడి ఓటు హక్కు ఇవ్వాలి. అంటే ఎన్నికల కమిషన్ తాలూకా ప్రధానమైన డ్యూటీ ఏమిటి? రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించిన ఓటు హక్కుని ప్రతి ఒక్కడు దాన్ని ఎక్సర్సైజ్ చేసేటట్టు, ఆ ఓటు హక్కుని వినియోగించుకునేటట్టు చేయడం ఎన్నికల కమిషన్ పని. ఇప్పుడు ఎస్ఐఆర్ ఏమిటి అంటే, ఓటు హక్కు కొంతమంది వినియోగించుకోకుండా చేయడానికి తెచ్చినటువంటి కార్యక్రమంగా మార్చారు. మామూలుగా ఓటర్ల జాబితాని సవరించడం అంటే చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయడం, కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళ పేర్లు కలపడం,
ఏరియాలు మారిన వాళ్ళ పేర్లు ఈ నియోజకవర్గానికి నుంచి ఆ నియోజకవర్గానికి అవసరమైతే మార్చడం, వాళ్ళ ఛాయిస్ని బట్టి. ఇప్పుడు నేను ఉద్యోగం వేరే చోట చేసినా ఇక్కడే నా ఓటు ఉండాలి అనుకుంటే నా ఓటుని ఇక్కడే కొనసాగించే హక్కు నాకు ఉంది. నువ్వు ఉద్యోగం అక్కడ చేస్తున్నావు కాబట్టి అక్కడే ఓటు వేయాలని రూల్ ఏమీ లేదు. నేను ఇక్కడ 2 చోట్ల వేయకూడదు ఓటు, కానీ ఒక చోట ఓటు వేసే హక్కు నాకు ఉంది. కాబట్టి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఓటు వేసే హక్కు ఉంది, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి పోటీ చేసే హక్కు ఉంది. ఇన్ని రకాలైనటువంటి ప్రావిజన్స్ ఏవైతే రాజ్యాంగం కల్పించిందో ఆ అవకాశాలన్నింటినీ ఆచరణలోకి తేడానికి ఎన్నికల కమిషన్ శతవిధాలు ప్రయత్నించింది. మొదటి 4, 5, 6 ఎన్నికలన్నింటిలో కూడా అదే స్ఫూర్తితో వాళ్ళు వ్యవహరించారు. ఇప్పుడు ఎందుకు మారింది? మన మేజర్ ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మనకు ఎందుకు ఆందోళన అంటే, ఇప్పుడు మొత్తం ఒక పెద్ద రాజకీయంలో, ఒక పెద్ద కుట్రలో భాగంగా ఇవన్నీ వస్తున్నాయి. 2013 అనుకుంటా నేషనల్ సిటిజన్షిప్ రిజిస్టర్ అని తగ్గు వచ్చింది. 18, 19 కరోనాకు ముందు 18, 19 నేషనల్ సిటిజన్షిప్ రిజిస్టర్ ఎన్ఆర్సి అలాంటివన్నీ తీసుకొస్తామని చెప్తే దేశం మొత్తమే దానికి గొడవపడ్డాం. ఇప్పుడు ఏ బేసిస్ మీద ఈ దేశంలో ఉన్న పౌరుడిని గుర్తించాలి? నువ్వు ఈ దేశం పౌరుడివే అని గుర్తించడానికి ఏదైనా నిబంధన ఉందా మన దగ్గర? మీకు ఎప్పుడు ఈ ప్రశ్న వచ్చి ఉండదు. నిబంధన అనేది లేదు. ఈ దేశం పౌరుడు కాడు అంటే ఆ కాడు అని రుజువు చేయాల్సిన పని ప్రభుత్వం. నువ్వు ఇక్కడ వాడివి కాదురా బాబు, ఈ దేశం వాడివి కాదు అంటే ఎక్కడి నుంచి వచ్చానో నేను వాళ్ళు నా మూలాలు వెతికి పట్టుకోవాలి. అంతే తప్ప నేను ఇక్కడ వాడినే అని రుజువు చేసుకోవడానికి నాకు మున్సిపాలిటీ సర్టిఫికేటో లేకపోతే బర్త్ సర్టిఫికేటో లేకపోతే ఇంకోటో ఏదో ఆధార్ కార్డు ఇవన్నీ ఉండాలని రూల్. ఆధార్ కార్డు ఎప్పుడు వచ్చింది? 15 ఏళ్ళు ఎంతో. అంతకుముందు ఆధార్ కార్డు లేదు, చాలా కాలం రేషన్ కార్డు లేదు. నువ్వు ఇక్కడ పౌరుడిగా గుర్తించడానికి నీకు ఆధారమే ఒకటే ఆధారం, నువ్వు ఇక్కడ ఉండడమే ఆధారం. రాజ్యాంగంలో దానికి ప్రత్యేకించి నువ్వు రుజువు చేసుకో అని ఎక్కడా చెప్పలేదు. అయితే ఇప్పుడు నువ్వు రుజువు చేసుకో అని అంటున్నారు. దానికి వాళ్ళు చెబుతున్న సాకు ఏమిటి? ఎక్కడి నుంచో విదేశాల నుంచి భారతదేశంలోకి వచ్చేసి ఇక్కడ చొరబడిపోయి ఇక్కడ ఈ దేశంలో వాళ్ళు మెజారిటీ అయిపోదామని కుట్రలు పొందుతున్నారు అని. ఎవడైనా ఇండియా నుంచి అమెరికా అనుకుంటాడంటే అర్థం, ఇక్కడికంటే అమెరికాలో జీతాలు ఎక్కువ కాబట్టి ఉద్యోగం దొరికితే అమెరికా వెళ్ళొచ్చు. అక్కడ గంటకి $13 కనీస జీతం, అంటే మన లెక్కలో $1300. కాబట్టి అక్కడ ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇక్కడికంటే బాగుంటుందని అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ అమెరికా నుంచి ఇండియా రావడానికి దొంగచాటుగా ఎవడైనా ఎందుకు వస్తాడు? ప్రపంచంలో ఆకలి సూచికలో అట్టడుగున ఉన్న దేశాల్లో మనం కింద నుంచి 3వ ప్లేస్లో ఉన్నాం. జనాలకి తిండి పెట్టలేని స్థితిలో ఉన్న భారతదేశంలోకి, నిరుద్యోగం అత్యంత తీవ్ర స్థాయిలో ఉన్న ఈ దేశంలోకి వచ్చి ఎవరిక్కడ బాగుపడిపోదామని అనుకుంటాడు? బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి వచ్చేస్తున్నారని అదో ప్రచారం పెట్టారు. కానీ బంగ్లాదేశ్ యొక్క జీవన ప్రమాణాలు మనకంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. శ్రీలంక జీవన ప్రమాణాలు మనకంటే మెరుగ్గా ఉన్నాయి. చివరికి పాకిస్తాన్లో కూడా పెట్రోల్ మనకంటే తక్కువ రేట్లో ఉంది. వీటన్నింటిలో మనం నెంబర్ 1లో ఉన్నాం. పెట్రోల్ రేట్లోనూ, రూపాయి విలువ పడిపోవడంలో, నిరుద్యోగంలో, జనాలకి తిండి పెట్టలేకపోవడంలో, అలాగే అభద్రత. మా అంతర్జాతీయ జర్నలిస్టులు వీళ్ళందరి దీనిలో ఫ్రీడమ్, భావ ప్రకటన స్వేచ్ఛ చాలా తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. అంత ప్రమాదం పాకిస్తాన్లో లేదు. మనకున్నంత ప్రమాదం ఇతరతర సమస్యలు ఉండొచ్చు, కానీ నోరు నొక్కేసి కడుపుని నింపకుండా చేసి, పనివ్వకుండా చేసి, ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ పరిస్థితి భారతదేశంలోనే ఉంది. ఇక్కడికి ఎవడొచ్చేసి వలసలు వచ్చి ఇక్కడ ఆనందంగా సుఖంగా బతికేద్దామని ఎవడనుకుంటాడు?
కానీ ఆ వాదన వాళ్ళు చెప్పి బయట నుంచి వలసలు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ముస్లింలే, పొరుగు దేశాల్లో వచ్చేవాళ్ళు ముస్లింలే కాబట్టి ముస్లిం పేర్లలో వాళ్ళకి అనుమానాలు ఉన్నవన్నీ పక్కన పెట్టడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టారు. అస్సాంలో ముందు చేశారు ఆ పని. ఎంత అన్యాయంగా చేశారంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొని ప్రాణాలు అర్పించి పరమవీర చక్ర తెచ్చుకున్నాడు. ఆయన పేరేంటి? హమీద్ ఖాన్ ఏంటానికి అస్సాం ఆయన చిష్టి గారు. అస్సాంలో ఒక సైనికాధికారి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో చనిపోయాడు కర్నల్ హమీద్. హమీద్ వాళ్ళ కుటుంబానికి పౌరసత్వం లేదు. వాళ్ళ దేశం తరఫున ఉపరాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ వాళ్ళ కుటుంబానికి లేదు. అంటే నువ్వు ఇంత అన్యాయంగా మన కళ్ళకు కట్ట చూడగానే ఇది అన్యాయం అనిపించేటువంటి ఇటువంటి దుర్మార్గమైన వైఖరి ఎందుకు తీసుకుంటున్నారు? మనం అదే ఆలోచించాలి. ఆ వైఖరి కావాలి. మన ఓటు పోతుందేమో అంటే ఇప్పుడు మీ ఓటు ఉండి మాత్రం మీకు ఒరగబెట్టింది ఆ మాట చెప్పాలంటే మళ్ళీ మీరు ఆ తెలుగుదేశానికి ఈ జగన్ పార్టీకి వేస్తారు. వాళ్ళిద్దరు ఆ బీజేపీ పలకే మోస్తారు. మీరు లవోదిగోబులు బాధపడుతుంటారు. కాబట్టి ఓటు ఉందా పోయిందా అనేది పెద్ద ఇష్యూ కాదు. ఉన్నవాడు అందరూ ఓట్లు ఎత్తున్నారా? 70% 30% ఓట్లు లేదు. కానీ ఇక్కడ సమస్య ఓటు కాదు. నేను ఈ దేశం మనిషినా కాదా, నువ్వు నన్ను ఈ దేశంలో మనిషిగా గుర్తిస్తున్నావా లేదా అనేది ఇష్యూ. అంటే ఇండైరెక్ట్ గా పౌరసత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకు తెస్తున్నారు అంటే ఇది 2019లో జాతీయ పౌరసత్వ రిజిస్టర్ పేరుతోటి దాన్ని జనాభా లెక్కల సేకరణని ముడిపెట్టాలన్న ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ ఇంకా ఆ ప్రయత్నం పూర్తిగా వాళ్ళు విడనాడు లేదు. ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలు సేకరించాలి. 2011 జనాభా లెక్కలు సేకరించారు. 2021 సేకరించాలి. అంటే 2018లోనో 19లోనో మొదలెట్టాలి. పోనీ కరోనా వచ్చింది 2021లో మొదలెట్టలేదు అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఆ ప్రయత్నం మొదలు కాలేదు. ఎందుకు కాలేదు? ఆ ప్రయత్నం చేయడానికి మంది మార్పులు లేరు, కానీ ఎస్ఐఆర్ చేయడానికి మంది మార్పులు వచ్చారు. మీకు విషయం అన్ని పరిశీలిస్తే అప్పుడు జరుగుతున్న కుట్ర అనేది అర్థమవుతుంది. కుట్ర ఏమిటి అంటే ఈ దేశంలో కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళు పరాయి వాళ్ళు, ఈ పరాయి వాళ్ళు ఉన్నందువల్లే దేశంలో ఉన్న పౌరులకి ఇబ్బంది వస్తుంది. ఈ పరాయి వాళ్ళని బయటికి పంపించడం, వాళ్ళకి బతికే హక్కు లేకుండా చేయడం, అప్పుడు ఆ రెండు జరిగితే లేదా వాళ్ళకి ఏ హక్కులు లేకుండా 2వ తరగతి పౌరులుగా వాళ్ళు మనకి చెప్పు కింద ఉండేటట్టు మనం చేయగలిగితే అప్పుడు మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఒక దుర్మార్గమైన సిద్ధాంతం. ఇది వీళ్ళ బోర్లో పుట్టిన సిద్ధాంతమే కాదు. 1930లో ఇటలీలో ముస్సోలిని ప్రారంభించినటువంటిది. దాన్ని ఫ్యాసిస్ట్ సిద్ధాంతం అంటారు. అంటే లేని శత్రువును ఒకటి క్రియేట్ చేయాలి. మనకి ఎవరి శత్రువు? భారతదేశానికి ఎవరి శత్రువు మీరు చెప్పండి? మన ఆకలి, మన నిరుద్యోగం, మన పేదరికం, మన వెనుకబాటుతనం, ఇది కదా శత్రువు. ఈ శత్రువు మీద పోరాడాలంటే ఏం చేయాలి? దేశంలో ఉన్న సంపదని, వనరుల్ని అన్నింటినీ ఒక కంట్రోల్లోకి తెచ్చి దేశాన్ని నడిపించాలి. కానీ దేశంలో ఉన్న వనరులన్నీ కొద్ది మంది కొల్లగొట్టాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచో వాడు వచ్చి ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ పెట్టి మన విశాఖపట్నానికి పోలవరం ప్రాజెక్టు నుంచి రాబోయేటువంటి నీళ్లను కూడా వాడు తీసేసుకుంటున్నాడు. ఎవరైనా మిగిలితే మిగిలిన ఆర్సిలర్ మెటల్ వాడు పెట్టబోయే కంపెనీ వాడు తీసేసుకుంటాడు. ఈ ఆర్సిలర్ మెటల్ అనే కంపెనీ మన దేశంది కాదు. మెటల్ అనేవాడి పేరు అందులో ఉంది, కానీ ఫ్రెంచ్ బేస్డ్ కంపెనీ. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడిది కాదు. వాళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేసి మన స్టీల్ ప్లాంట్ నాశనం చేసి మన రైతుల్ని భూముల నుంచి వెళ్ళగొట్టి ఈ అన్యాయం చేసే ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు మనం అడుగుతాం కదా, ఎందుకు ఇలా కొల్లగొడుతున్నాం? బ్యాంకు
బ్యాంకుల డబ్బు ఇప్పటికి 15 లక్షల కోట్లు ఈ కార్పొరేట్లకి మాఫీ చేశారు. 15-16 లక్షల కోట్లు. బ్యాంకుల డబ్బు అంటే ఏమనుకుంటున్నాం మనం? మంది కాదని అనుకుంటున్నాం. డబ్బు మంది కాదు ఏదో అనుకుంటున్నాం. మన డబ్బే. మన డబ్బు వాడికి అప్పిచ్చారు. ఎవరికి ఇచ్చారు? వాడు బాగా పేదవాడు. ఈ అదానీలు, అంబానీలు వీళ్ళందరూ బాగా పేదవాళ్ళు, అడుక్కునే దశలో ఉన్నారని వాళ్ళకి ఇచ్చారు. కొంచెం కాదు, లక్షల కోట్లు ఇచ్చారు. వాడికి నేను తీర్చను పొమ్మన్నాడు. పొమ్మంటే వాడి దగ్గర వసూలు చేయట్లేదు. వాడి ఆస్తికి జప్తు నోటీసులు రావు. మీరు పేపర్లు చూస్తే ఫలానా వాడు అప్పు కట్టలేకపోయాడు కాబట్టి జప్తు చేస్తున్నాం నోటీసులు వస్తాయి. కానీ అంబానీలు, అదానీలు అప్పులు తీర్చకపోతే జప్తు నోటీసులు కాదు, మాఫీ నిర్ణయాలు వస్తాయి. ఇలాగ మన డబ్బు లక్షల కోట్లు వాళ్ళకి బ్యాంకుల ద్వారా వాళ్ళకి సమర్పిస్తూ ఉంటే మనం అడుగుతాం కదా, ఎవరి డబ్బు అడుగు ఇచ్చేస్తున్నావు నువ్వు అని మనం అడుగుతాం కదా. నువ్వు అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మేము ఇంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారయ్యాం. ఇంజనీరింగ్ చేస్తే భవిష్యత్తు బ్రహ్మాండం అని చెప్పి మీరందరూ ఓదరపడితే మేమందరం 3 డబ్బులు తగలేసి చదువుకుని వచ్చాం. మా ఉద్యోగాలు లేవు. మా ఉద్యోగాల సంగతి ఏమిటో వాళ్ళు అడుగుతారు కదా. రైతులు చచ్చి చెడి జనాలకి తిండి పెట్టడం కోసం పంటలు పండిస్తూ ఉంటే ఆ పంటలకు రేటు రావట్లేదు, ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతారు కదా. ఇవన్నీ అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇవన్నీ అడగకుండా ఉండాలంటే మన దృష్టిని పక్కకి మళ్ళించాలి. మన దృష్టిని పక్కకి మళ్ళించడం అంటే ఏదో చిన్న చిన్న కాకమకారం చెబితే కుదరదు కదా. మనకి నిరుద్యోగం కాదు సమస్య, పేదరికం కాదు సమస్య, కార్పొరేట్లు కొల్లగొట్టడం కాదు సమస్య. ఈ దేశంలో కొంతమంది కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పూర్వులు వాళ్ళందరూ ఈ దేశాన్ని ఇలా తయారు చేశారు. వాళ్ళందరూ వదిలిపెట్టిపోతే తప్ప ఈ దేశం బాగుపడదు అన్న సిద్ధాంతాన్ని జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం. ఇది ముందు ప్రచార రూపంలో మొదలైంది. బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం పేరుతో జరిగిన ప్రచారం అంతా ముస్లింల పట్ల వ్యతిరేకత. ఈ వ్యతిరేకతని రెచ్చగొడితే మామూలు జనాలు ఇంకా మీడియా వాళ్ళ చేతిలో ఉండి మొత్తం వాదనలన్నీ అదే కనపడుతూ ఉంటే దానివల్ల ఎలా దానికి అతీతంగా దానికి ఉండగలరు? ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది కదా. ముస్లింలు మీద కూడా ప్రభావం పడుతుంది. ఎంత ప్రభావం పడిందో నేను ప్రత్యక్ష సాక్షిని. బాబ్రీ మసీదు కూల్చేసిన వార్త వస్తే ఆ రోజు మేము జగదంబాలో ఉన్న పార్టీ ఆఫీస్ నుంచి కోట మీదకి వెళ్ళి కొంతమంది పెద్దలు కలిసి చాలా దుర్మార్గం అండి మసీదు కూల్చేయడం, దీనికి నిరసనగా మేము ఒక ఊరేగింపు పెడుతున్నాం, మీరందరూ కూడా పాల్గొంటే బాగుంటుందని అడిగాం. వాళ్ళందరూ దండం పెట్టి మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీరు చేయండి, మేము బయటికి రామని చెప్పారు. రాలేదు ముస్లిం. ఎందుకు రాలేదు? అప్పటికే మేము మైనారిటీలవి, మేము ఈ దేశంలో పౌరులవి అని అనుకోవట్లేదు, మేము మైనారిటీలవి, మాకు రక్షణ లేదు అనేటువంటి ఒక భయం, ఒక ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. మేము ఊరేగింపు తీసుకుని వెళ్తే కొంత దూరం నడిచిన తర్వాత వాళ్ళు వేరే ఇంకొక ఊరేగింపులో వాళ్ళు వెనకాతలు వచ్చారు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.